కాంగ్రెస్ ప్రభుత్వపు అనాలోచిత పథకాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ఎంతో మంచిదన్న ఆయన ఈ పథకాన్ని ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఇక ఈ పథకంతో ఆటో డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారికి ప్రతి నెల 10,000 భృతి ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటే ప్రజా ఉద్యమాలు నిర్మించి పోరాడుతామని హెచ్చరించారు. హామీలను కొంతమంది అమాయకులు నమ్మిరు, కానీ నమ్మిన వాళ్ళు ఈరోజు బాధపడతా ఉన్నారు. రైతులు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఇంతవరకు రైతు బంధు పడలేదు. 2 నెలలు అయిపోయింది. గ్రామాలలో ఇవాళ ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు చూసుకుంటున్నారు, ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు 10 రోజులలో 7,600 కోట్లు పడుతుండే. ఈ ప్రభుత్వం వచ్చినాక అది లేదు ఇది లేదని బాధపడతా ఉన్నారు. ఫ్రీ బస్సు అని పెట్టిండ్రు. ఇక ఫ్రీ బస్సులు ఏమేమైతుందో నాకంటే బాగా ఆడబిడ్డలు మీరే చెప్పాలా. అందులోకెళ్ళి పాపం ఆ బస్సులెక్కేందుకు డ్రైవర్ సీట్లకెళ్ళి ఎక్కుతున్నారు, బస్సులకు కిటికీలకెళ్ళి ఎక్కుతున్నారు, జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు. మొన్న ఒక దగ్గరనైతే ఆయనతో చెప్పులు తీసి కూడా కొట్టుకున్నారు. ఈ అవస్థ వచ్చింది ఇవాళ ఫ్రీ బస్సుతోని. ఈ అవస్థ ఒకవైపు, మరొక వైపు 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు మా కడుపు మీద దన్నింది ఈ పథకం అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఇటేమో ఆడబిడ్డలు కోపానికి వస్తున్నారు, టికెట్లు కొనుక్కున్న మగవాళ్ళు కోపానికి వస్తున్నారు, మాకు సీట్లు దొరకలేవని బయట ఉన్న ఆటో డ్రైవర్లు వాళ్ళు బాధపడతా ఉన్నారంటే అనాలోచితంగా పథకాలు పెడితే ఆగమాగం చేస్తే కార్యక్రమాలు ఎట్లుంటాయో ఒక ప్రణాళిక లేకుండా, ఒక ఆలోచన లేకుండా మంచి పథకమే ఫ్రీ బస్సు, నేను కాదంటలేను. ఫ్రీ బస్సు మంచిదే, కానీ ఆడబిడ్డలకు కూసునేందుకు జాగా కూడా ఉండాలి కదా. బస్సులు పెంచాలి, బస్సులు లేని ఊర్లకు బస్సులు పెట్టాలి, బ్రహ్మాండంగా నడిపేయాలి, కొత్త బస్సులు పెట్టాలి, కండిషన్లు ఉన్న బస్సులు పెట్టాలి. 50 మంది ఎక్కే బస్సులో 150 మందిని ఎక్కించుడు, ఆగమాగం చేసుడు, ఒకళ్ళ మీద ఒకరు పడేటట్టు, ఒకళ్ళ మీద ఒకరు కొట్లాడుకునేటట్టు, ఇదేం దరిద్రమైన కథ. ఆలోచన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 16 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఈ పథకం వచ్చిన తర్వాత. ఆటో డ్రైవర్లకు కూడా మీరు హామీ ఇచ్చినారు, నెలకు 1000 రూపాయలు ఇస్తాం, సంక్షేమ బోర్డు పెడతామన్నారు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, నెలకు 1000 రూపాయలు సరిపోదు. ఇవాళ వాళ్ళ కడుపు కొట్టింది మీరు. నెలకు 10,000 రూపాయలు ఇవ్వండి. రాష్ట్రంలోని 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లను కూడా వాళ్ళు రోడ్డు మీద పడకుండా ఆదుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు, పెట్టండి, ఇంకా బస్సులు పెంచండి, బ్రహ్మాండంగా ఆడబిడ్డలందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించండి, మేము దాన్ని స్వాగతిస్తాం. కానీ ఒకరికి పెట్టి ఇంకొకరికి చేటు చేయడం మంచిది కాదు. ఆటో డ్రైవర్లు రెక్కాడితే కానీ డొక్కాడనోళ్ళు ఇవాళ వాళ్ళకు కూడా వాళ్ళ కడుపు కొట్టడం కూడా మంచిది కాదు. ఆ ఉసురు కూడా ఊరికనే పోదు. అందుకే ఈ ప్రభుత్వాన్ని నేను కోరేది, ఇవాళ ఏ వర్గానికి ఇబ్బంది వచ్చినా, ఏ ప్రజలకు ఇబ్బంది వచ్చినా వాళ్ళ తరపున గొంతు విప్పడానికి, గట్టిగా మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉంటది. 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఇవాళ రాష్ట్రంలో ఎదురు చూస్తా ఉన్నారు. నెలకు 2,500 రూపాయలు ఎప్పటి నుంచి చేస్తారు ప్రభుత్వం అని ఎదురు చూస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి, మాట నిలబెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఇచ్చిన హామీలు ఇయ్యకపోతే, అమలు చేయకపోతే తప్పకుండా అవసరమైతే గల్లా పట్టాలి. కానీ 100 రోజులు ఆగుదాం, 100 రోజుల దాకా యాద్ చేద్దాం, గుర్తు చేద్దాం. 100 రోజుల తర్వాత కూడా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తే అవసరమైతే ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం. ప్రజల తరపున, ప్రజల గొంతుకై